హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో ఒక చుక్క నూనె లేకుండా బెండకాయతో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ముందుగా దీనికోసం ఒక కుక్కర్ తీసుకోండి. దానిలో 8 బెండకాయలు తీసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని కుక్కర్లో వేసేసుకోండి. 2 టమాటాలు మీడియం సైజ్ తీసుకోండి. వాటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకోండి. 8 పచ్చిమిరపకాయలు. 8 బెండకాయలకి ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు తినే కారం బట్టి. ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. వీటికి చిన్న చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువైతే మరీ పొల్లగా అయిపోద్ది. తర్వాత దీనిలో 5 నుండి 6 వరకు వెల్లుల్లిపాయ రమ్మలు వలిచేసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఒక పావు లీటర్ నీళ్లు వేసుకోండి. పావు స్పూన్ పసుపు, రుచికి తగినట్లు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ బెండకాయ మనకి త్వరగా ఉడికిపోద్ది. మరీ ఎక్కువ విజిల్ అవసరం లేదు. 2 అంటే 2 విజిల్ వేయించండి సరిపోద్ది. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ మెత్తపడాలి కాబట్టి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకోండి. టమాటాలు బెండకాయలు మెత్తపడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా మెత్తబడినాయి కదా, అయితే ఇప్పుడు దీన్ని మనం మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. బెండకాయలు మనకి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి మనకి ఇది మెత్తగానే అయిపోద్ది. చూడండి, మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత మరీ సూప్ లాగా అయితే కాదు, ఇలా ముక్కలు ముక్కల కింద కనిపించేలాగా వేసుకోండి. చూసారు కదా, ఇలాగా ముక్కలు ముక్కల కింద కనిపించేలాగా ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో వెన్నపూస 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే ఈ ప్లేస్లో నెయ్యి తీసుకోవచ్చు, నూనెైనా తీసుకోవచ్చు. నూనె నెయ్యి వాడని వాళ్ళ కోసం బటర్ తీసుకోండి. ఇప్పుడు ఇది కరగనివ్వండి. ఇది కరిగిన తర్వాత 4 వెల్లుల్లిపాయ రమ్మలు వేసుకోండి. ఇక్కడ నాకు క్లిప్ మిస్ అయింది. వెల్లుల్లిపాయలు ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా వేయించుకోండి. అవి వేగిన తర్వాత పావు స్పూను మినప్పప్పు, పావు స్పూను శనగపప్పు, తర్వాత ఆవాలు 1 పావు స్పూను, జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో 1 రమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా వేగేలాగా వేయించండి. చూడండి, మనకి వెల్లుల్లిపాయలు కూడా మనకి కనబడుతున్నాయి కదా, అవి కూడా బాగా వేగిపోవాలి. బటర్ అంతా కూడా కరిగిపోయి మనకి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం వేగిన తర్వాత ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్న బెండకాయ, టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్ని దీనిలో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనకు కొంచెం వాటర్లా ఉంది కదా, అందువల్ల ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే కొంచెం వేసుకోండి. ముందే ఎక్కువ వేసుకోకుండా ఒకసారి చూసుకుంటూ వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర వేసినా కానీ కుండలో తయారు చేసుకుంటున్నాం కదా, ఆ వేడికి ఇక్కడ నాకు ఒక 2-3 నిమిషాల పాటు ఇంకా ఉడుకుతుంది. కాబట్టి కుండలో చేసుకునే వాళ్ళైతే ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం భలే అంటే భలే ఉంటుంది. నూనె ఎక్కువ ఇష్టపడిన వాళ్ళ కోసం ఇది చాలా అంటే చాలా అమోఘమైంది. ఇంకా మోకాల్లో గుజ్జు కూడా పెరుగుతుంది. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్స్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టపడని వాళ్ళు కూడా దీంతో చేసినట్లయితే మొత్తం అన్నం అంతా కూడా లాగించేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.